ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చనుగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దర్శన రీతిగా మరి హబక్కూకు ప్రవక్తతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించేవాడు. పూర్వకాలం నుండి అనాది కాలంలో నుండి ఆయన మరి రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, రక్షణకర్తగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని రక్షించాడు, బబులోను చెరలో ఉన్నప్పుడు వారిని రక్షించాడు, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. పాపంలో మునిగిపోయి ఉన్నటువంటి మనలను ఆయన మనం రక్షించి ఉంటున్నాడు. అందును బట్టి మనము ఆనందించేటువంటి వారిగా ఉండాలి. హబక్కూకు జీవితము మనం పరిశీలించినట్లయితే హబక్కూకు ఏ రీతిగా మరి దేవుడు హబక్కూకును ప్రవక్తను ఏ రీతిగా వాడుకుంటున్నాడో తన ప్రజల నిమిత్తము, మరి ఆ యొక్క చరిత్రను ఒకసారి మనం గమనించినట్లయితే శత్రువు బలాధిక్యతో క్రూర హింస జరిగినప్పుడు ప్రవక్త ఆవేదనతో దేవుణ్ణి నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు హబక్కూ ప్రవక్త. మరి శత్రువు అనేక రీతిలుగా హింసిస్తున్నప్పుడు, శత్రువు అనేక రీతిలుగా బాధ పెడుతుంటున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. నువ్వు దేవునికి సమస్తము తెలిసే ఉంటున్నది, మరి నువ్వు చూచియు ఎందుకు ఊరుకున్నావు అని ప్రశ్నిస్తున్నావు. హబక్కూ గ్రంథంలో మిగిలిన భాగమంతా కూడా అనీతి మంతుల మీదకి వచ్చే శిక్ష గురించి ప్రవచనాలు ఉంటున్నాయి. గ్రంథం చివరిలో దేవుని యొక్క గొప్పతనం గురించి, ప్రవక్తలోని అంచలమైనటువంటి విశ్వాసం గురించి మరి మనం చూస్తూ ఉంటున్నాము. మరి దేవుడు మరి ఆయనకి సమస్తం తెలిసి ఉంటున్నది, అయితే ఎందుకు చూచి చూడనట్టుగా ఉంటున్నాడు అని దేవుని ప్రశ్నిస్తుంటారు. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడిని మనం ప్రశ్నిస్తున్నాం. హబక్కూ ప్రవక్త మరి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, ఎందుకు నువ్వు నీకు చూచి తెలియనట్టుగా ఎందుకు ఉంటున్నావని. అయితే పశ్చాత్తాపడుతూ ఉంటున్నాడు తర్వాత. ఎందుకంటే దేవుడు మనకు శ్రమలను కలిగించేది మనం నశించిపోవాలని కాదు, మనం కుషించిపోవాలని కాదు, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనే దేవుని యొక్క సంకల్పం అని. కొన్ని సందర్భాల్లో మనము సహనాన్ని కోల్పోతూ ఉంటాం, ఓపిక నశించిపోతూ ఉంటాం, దేవుడిని ప్రశ్నిస్తాం. మరి యోబుకు కలిగిన శ్రమలు అనేకలు ఉంటున్నాయి. అయితే దేవుడు మరి యోబును మరి ఆశీర్వదించాడు. యోబు ప్రశ్నించలేదు దేవుణ్ణి. యోబు చెప్పేటువంటి సాక్ష్యం ఎలాంటిదంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామముకి మహిమ కలుగునుగా. కానీ దేవుడిని ప్రార్థించాడు. మరి నీకు నాకు శ్రమలు ఎదురైనప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తుంటున్నామా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నామా? హబక్కూకు ప్రవక్త మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నేను యెహోవాను బట్టి యెహోవా యందు ఆనందించెదను, ఎందుకనగా ఆయన నన్ను రక్షించాడు. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నేను ప్రార్థించినట్లయితే మరి మన రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు, మన రక్షణకు కర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. కాబట్టి ఆయన యందు ఆనందించేటువంటి వారిగా ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.